హాయ్ హలో ఎప్పుడు వెరైటీగా ఆమ్లెట్ చేస్తాము, పిజ్జాలు చేస్తాం కదా. సో ఒక్కసారి ఇలా ఆమ్లెట్ వెజ్జీస్ అన్నీ వేసేసి చికెన్ పిజ్జా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు పిల్లలు. వెరైటీగా ఉంటుంది కదా, అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కొంతమంది పిల్లలు క్యారెట్ అని, క్యాప్సికమ్ ఇవి ఏమి తినరు కదా. సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా మంది పిల్లలకి చీజ్ ఇష్టం ఉంటుంది కదా. సో అందుకని ఇలా చేసి పెట్టామనుకోండి, ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి ఏం వేసాం అనేది కూడా తెలియదు. సో అందుకనేసి ఇలా చేసి పెట్టండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి, సో అందుకనేసి ఇవే వేసాను. మా అకిరా ఎక్కువగా ఈ ఆమ్లెట్ పిజ్జాని ఇష్టపడతాడు. టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా కదా. సో అందుకనేసి నేను కూడా ఎక్కువగా ఇదే చేస్తాను. మీరు కావాలంటే చీజ్ ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువగా వేసాను. స్టవ్ మీడియంలో పెట్టేసి మంచిగా కాల్ చేసుకొని చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. అంతే, వెజిటేబుల్ ఆమ్లెట్ చికెన్ పిజ్జా రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్. ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకసారి చేసామనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. అంత బాగుంటుంది. మరి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.